జగన్ని దెబ్బ కొట్టినటువంటి అంశాలేంటి? ఇప్పుడు ఒక్కొక్క కాన్సెప్ట్ దీని మీద ఒకేసారి సుదీర్ఘంగా మాట్లాడితే వినేంత తీరిక ఓపిక ఉన్నటువంటి రోజులు కాబట్టి వివిధ అంశాలుగా వీడియో చేస్తున్నాను. దీని మీద ప్రధానంగా ఉద్యోగుల తొలి దెబ్బ ఎందుకు అంటే, సరే జీతాలు అన్నటువంటిది ఒక పాయింట్. మెయిన్ వాళ్ళకి సిపిఎస్ రద్దు చేస్తాను వచ్చిన వారం రోజుల్లో అని చెప్పినప్పుడు వాళ్ళందరూ అనుకున్నది ఓపీఎస్. ఎట్లయితే పెన్షన్ 3,000 రూపాయలు పెంచుతానంటే 3,000 ఒకేసారి ఇస్తాననుకున్నారో అలాగే వీళ్ళు కూడా. అయితే అది వారం రోజులు కాస్త కమిటీలైన చిట్ట చివరిలో వచ్చేటప్పటికి సిపిఎస్ బదులు జీపీఎస్ ఇచ్చారు. వాళ్ళు కోరుకుంది ఓపీఎస్. అది ఇవ్వకపోవడం అన్నటువంటిది ఆ సందర్భంగా ఈలోపు పిఆర్సీకి సంబంధించి ఏదైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది బాబు గారి టైంలో దాదాపుగా 42 దాకా రావటం, జగన్ టైంలో ఇంకో 2-3 ఎక్కువ ఇస్తారని ఆశించారు. తను 27 మధ్యంతర భృతి ఇచ్చి ఆ తర్వాతన ఎప్పుడైతే దాంట్లో మళ్ళీ ఒక 4 తగ్గించారు, 20 అన్నటువంటి 15 అన్నటువంటి పాయింట్ ఆ తర్వాత 23 దగ్గర ఆగటం అన్నటువంటిది ఓ పెద్ద కోపం వచ్చింది వాళ్ళకి. వీటికి తోడుగా వాళ్ళ వర్క్లకి సంబంధించి తీసుకొచ్చినటువంటి అంశం అంటే 1వ తారీఖు జీతం అన్నటువంటిది రాకపోవడం ఒక ఎత్తు, వాళ్ళకి శాఖాపరమైనటువంటి వ్యవహారాలలో ఏవైతే వచ్చేటటువంటి లోన్స్ ఆ డబ్బులేమి ఎప్పుడు కావాలంటే అప్పుడు లోన్స్ వచ్చేవి అవి రాకపోవడం అన్నటువంటి మరొక అంశం. ఇదంతా ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. అట్లాగే పనికి సంబంధించినటువంటి దాంట్లో టైముకి వచ్చేటటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే కనుక ఆ తర్వాతన ఏదైతే మెయిన్ ఉద్యోగులని ట్రోల్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉద్యోగుల్ని ట్రోల్ చేశారు అన్నటువంటి కోపం. ఏది టీచర్లని పనిచేసే టీచర్లకు సంబంధించి కొన్ని లోపాలు ఎత్తి చూపెట్టడం కావచ్చు, టీచర్లని కి సంబంధించి కేటాయించినటువంటి కొన్ని విధులు కావచ్చు, యాప్లు ఇవన్నీ కూడా అది చెయ్యము అన్నటువంటప్పుడు దాన్ని ట్రోల్ చేశారు అన్నటువంటి కసి కూడా ఉంది. ఓవరాల్గా ఉద్యోగులలో తీవ్ర వ్యతిరేకత అన్నటువంటిది ఫస్ట్ దెబ్బైంది. ఉద్యోగుల కుటుంబ సభ్యులు అందరూ కలిసి తీసింది అతిపెద్దదైనటువంటి దెబ్బల్లో ఒకటి అది.